హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోర్స్ పేపర్స్ అకాడమీ. సో పైథాన్ ప్రోగ్రామ్స్ లో ఈరోజు మనం ఏరియా ఆఫ్ సర్కిల్. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే మనం మ్యాథ్స్ లో చేస్తుంటాం కదా, దాన్ని ఎలా ఫైండ్ చేస్తాం పైథాన్ ప్రోగ్రామ్ లో, కోడ్ లో ఎలా రాస్తాం. సో దానికోసం అయితే చూద్దాం. సో ఫస్ట్ మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా అయితే ఇంపార్టెంట్. ఓకే, సో ఒక ఏరియా ఆఫ్ సర్కిల్ ని కనుక్కోవడానికి మనకి ఫార్ములా అయితే ఉంటుంది గైస్. పై ఆర్ స్క్వేర్ అని ఒక ఫార్ములా ఉంటుంది. ఎస్, ఇదే కదా, పై ఆర్ స్క్వేర్, పై ఇంటూ ఆర్ స్క్వేర్. సో ఈ ఫార్ములాని మనం వేస్తే మనకి ఒక ఏరియా ఆఫ్ సర్కిల్ అయితే మనకి వస్తుంది. సో ఇందులో ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే ఆర్ అంటే రేడియస్ కదా. సో ఆర్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ రేడియస్ మనం 5 అనుకుందాం, 5 రేడియస్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి పై వాల్యూ కావాలి. సో పై వాల్యూ మనం మాన్యువల్గా ఇవ్వకుండా మనకి పైథాన్లో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఒక మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా పై వాల్యూ అనేది అందులో మనకి అదే ఇస్తుంది. ఓకే, సో దానికి మనం ఏం చేస్తామంటే ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మాడ్యూల్ ఇంపోర్ట్ మ్యాథ్, దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే పై వాల్యూ, సో వేరియబుల్ పై వాల్యూ అని ఇచ్చాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే మ్యాథ్ డాట్ ఇలా పై అని ఇచ్చాను అనుకోండి, నాకు ఆ వాల్యూ అయితే వచ్చేస్తుంది. పై వాల్యూ డిఫాల్ట్గా పై వాల్యూ 3.142 సంథింగ్ ఎంత ఉంటుంది కదా. సో వాల్యూ అయితే నాకు ఇక్కడ చూపించేస్తుంది. పై వాల్యూలో దాన్ని నేను స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఏరియా ఆఫ్ సర్కిల్, నాకు టోటల్గా వాల్యూ కావాలి కదా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఏఓసి అని ఇచ్చాను వేరియబుల్. పై ఆర్ స్క్వేర్, పై వాల్యూ ఎందులో ఉంది, ఈ పై వాల్యూలో ఉంది. ఇంటూని మనం ఎప్పుడు కూడా కోడింగ్లో ఈ స్టార్ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం, రైట్. పై ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ అంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఆర్ స్క్వేర్ అంటే ఇంతే. సో దీన్ని కూడా మ్యాథ్స్లో ఫంక్షన్ ఉంటుంది స్క్వేర్ అని చెప్పేసి, బట్ ప్రజెంట్ మనమైతే పై ఆర్ స్క్వేర్ని ఫార్ములా అయితే వచ్చింది మనకి. సో పై వాల్యూ మనకి ఇందులో ఉంది, లైన్ నెంబర్ 4లో మ్యాథ్ డాట్ పై అంటే పై వాల్యూ వస్తుంది. అలాగే ఆర్ వాల్యూ రేడియస్ 5 అని ముందుగానే మనం డిక్లేర్ చేసుకున్నాం, అక్కడ అసైన్ చేశాను. సో నాకు టోటల్గా ఫార్ములా అయితే వచ్చేసింది పై ఆర్ స్క్వేర్. దాన్ని నేను ఏఓసిలో సేవ్ చేశాను, అంటే ఏరియా ఆఫ్ సర్కిల్. ఇప్పుడు నేను డైరెక్ట్గా దాన్ని ప్రింట్ చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఏఓసి అంటే మనకి వచ్చేస్తుంది. సేవ్ చేశాను, సో రన్. సో మనకి ఫైనల్ వాల్యూ అయితే ఇది. సో మీకు ఇప్పుడు ఒక్కొక్క వాల్యూ నేను చూపిస్తాను. పై వాల్యూ అసలు వచ్చిందా లేదా, అసలు ఏ వాల్యూ వచ్చిందో డైరెక్ట్గా ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంది. సో చూద్దాం, ఈ లైన్లో చూద్దాం. అది ప్రింట్ ఆఫ్ పై వాల్యూ అని ఇక్కడ ఇచ్చాను. ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ మ్యాథ్ డాట్ పై అంటే డిఫాల్ట్గా పై వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో ఇలా కాకుండా ఇలా ఇచ్చాను నేను. సో ఇప్పుడు దీన్ని నేను రన్ చేస్తా. సో వచ్చింది కదా, పై వాల్యూ ఈస్ 3.14159. సో ఎగ్జాక్ట్ వాల్యూ అనమాట ఇది. పై వాల్యూకి ఎగ్జాక్ట్ వాల్యూ అయితే ఇంత ఉంటుంది. సో నెక్స్ట్ మన కింద ఏఓసి అంటే అక్కడ ఏం ప్రింట్ అయింది, ఫైనల్గా వచ్చిన వాల్యూ ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఇంటూ ఆర్ స్క్వేర్. సో వాల్యూ అయితే మనకి వచ్చేసింది. సో చాలా సింపుల్ కదా. ఓకే గైస్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.